ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ కల్చర్ ని మీరు విడదలకూడదు. You may go anywhere, never give up your culture. మీ యొక్క సంస్కృతిని మీరు మానకూడదు. You should not change your అనేటువంటిది culture. పాశ్చాత్య దేశంలో వచ్చి ఈ దేశంలో చాటవలసి వచ్చింది. This has to be publicized by the Westerners ప్రతి here. దేశం నుంచి వచ్చినటువంటి వారు కూడా వారి సంస్కృతిని వారి సాంప్రదాయాన్ని చక్కగా ప్రకటిస్తూ వచ్చారు. Everyone followed, displayed their own culture. కానీ మనవారు But our బయట people- దేశానికి పోతే మన ప్రాచీన సాంప్రదాయాన్ని మర్చిపోతారు. But our people, when they go abroad, they forget our ప్రాచీన ancient culture. సాంప్రదాయాన్ని మర్చిపోయినా సరే పర్వాలేదు. It doesn't matter even they do that. అసలు మన దేశం యొక్క భాషనే మర్చిపోతారు. They forget our mother tongue. ఏమిటి ఇదంతా? What's ఇంతకాలం పెరిగి ఇంత దేశంలో ఉంటుండి ఇంత అభివృద్ధి పొంది ఒక్క 10 దినాల్లో ఒక నెల లోపల అమెరికాకు పోయిందంటే అమెరికా భాష వస్తుంది వీళ్ళకు. Having been born here, the moment they go there, stay there for a month in America, they start speaking ఎంతమందినో like మన that. భారతదేశం నుంచి వచ్చినటువంటి పిల్లలు వెనక్కి వచ్చిన తర్వాత ఏమైనా ఏం చదువుతున్నావు అని నేను ప్రశ్నిస్తే Many children, as they return back and come to this country, when I don't someone know asks what Telugu. that you're studying, నాకు తెలుగు తెలియదు ఉంటాడు. they say, I don't know Telugu. ఇంకా ఏమిటి వీడికి తెలిసినటువంటిది? Then what is it that you know? పిండాకుడు ఏమిటి తెలిసింది వీడికి? What is it that you తల్లి know? భాషనే మర్చిపోయినటువంటి వాడు ఇంకా తల్లిని మర్చడా? The one who has forgotten the mother tongue will be forgetting the very mother. ఈనాడు భాషను మర్చాడు, రేపు తల్లిని మరుస్తాడు. Today has forgotten the mother tongue, అందువల్లే tomorrow రాముడు the mother. చెప్పాడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిప గరీయసి. Therefore your motherland is the very heaven. కనుకనే నీ ఎక్కడికి పోయినప్పటికీ నీ ప్రాచీన సాంప్రదాయాన్ని నీవు మార్చుకోకుండా ఉంటుండాలి. You may be anywhere, you should never change your ancient culture.